లలితా సహస్రనామస్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమా విలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. 11వ శ్లోకం. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానసా. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. కచ్చపి అంటే సరస్వతీదేవి యొక్క వీణ పేరు. దేవి తన సల్లాప మాధుర్యము చేత కచ్చపి అంటే సరస్వతీదేవి యొక్క వీణాని కూడా తక్కువ చేస్తుంది అని ఈ భావం అన్నమాట. మృదు మధురమైనటువంటి దేవి పలుకులను ఈ శ్లోకంలోని ఈ నామములో వివరించబడుతుంది. దేవి పలుకుల చేత సరస్వతీదేవి యొక్క వీణ నుండి వెలువడే అంటే వచ్చే మృదు మధురమైనటువంటి ధ్వనులు రాగాలు కూడా తక్కువ అని చెప్తున్నారు. అనగా దేవి పలుకులు మృదువుగాను మాధుర్యముగాను ఉండుట చేత అంతకంటే మృదుత్వము మాధుర్యము లేకపోవుట చేత మృదు మాధుర్య భరితమైనటువంటి సరస్వతీదేవి యొక్క వీణాధ్వనులను కూడా తిరస్కారమునకు గురి చేయుచున్నవి. అంటే అమ్మవారి పలుకుల కంటే సరస్వతీదేవి యొక్క వీణాధ్వనులు తక్కువగానే అనిపిస్తున్నాయని ఈ నామము యొక్క భావము. అందుకనే దేవిని నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అని స్తుతిస్తున్నాము. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఈ నామములో అమ్మవారి చిరునవ్వుని వివరిస్తున్నారు. అది ఎలా అంటే తన చిరునవ్వు ప్రకాశ ప్రవాహమునందు కామేశ్వరుడి మజ్జత్ కామేశ అంటే కామేశ్వరుడి మనసును కలిగి ఉన్నటువంటిదనమాట. దేవి యొక్క చిరునవ్వు ప్రవాహము వలె ప్రకాశించుచుందంట. ఆ ప్రవాహమునందు కామేశ్వరుని మనసు మునుగుతూ తేలుతూ వినోదిస్తున్నదని ఈ నామం యొక్క అర్థము. దీనికి మరొక అర్థము కూడా ఉందండి. అదేంటి అంటే దేవి యొక్క చిరునవ్వుల ప్రవాహమునందు కామేశ్వరుని మనసు మునుగుతూ ఉక్కిరి బిక్కిరి అగుచున్నది అని కూడా ఈ నామాన్ని అర్థంగా చెప్తాము. అందుకనే అమ్మవారిని మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అని స్తుతిస్తున్నాము. 12వ శ్లోకం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఈ నామములో అమ్మవారి చుబుకం అంటే గడ్డము వివరిస్తున్నారు. ఆ గడ్డం ఎలా ఉందంటే 1000 సూర్యుల కాంతిని సమమైన వర్ణముతోనూ మీనము వంటి కనులతోనూ మన్మధుని మంగళ గృహమునకు తోరణముగా బాసిల్లు కనుబొమ్మలతోనూ చంద్రుని యందు మచ్చ వంటి కస్తూరి తిలకముతోనూ సంపెంగ వంటి నాసికం అంటే ముక్కుతోనూ పగడపు ఎరుపు రసమును వెలవెలబోవునట్లు చేయి పెదవులతోనూ బాసిల్ల శ్రీదేవి గడ్డం వాటన్నిటికీ తగినంత సుందరమున ఆకృతితో బాసిల్లుచున్నది అని ఈ నామం యొక్క భావం.
అంటే ఏంటంటే పైన ఇవన్నీ మనం అమ్మవారి గురించి వర్ణిస్తున్నాం కదండి. అమ్మవారి కనులు ఎలా ఉన్నాయి, అలాగే చెక్కిలి ఎలా ఉంది, అమ్మవారి కనుబొమ్మలు ఎలా ఉన్నాయి, కస్తూరి తిలకం ఎలా ఉంది అని మనం పైన నామాలన్నిట్లో కూడా ఒక్కొక్క నామంలో ఒక్కొక్కటి వివరిస్తూ ఉన్నాము. ఇక అమ్మవారి గడ్డం అయితే వీటన్నిటికీ తగినట్లుగా ఎంతో సుందరమైన ఆకృతితో బాసిల్లుతూ ఉందని ఈ అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అని నామముతో అమ్మవారిని స్తుతిస్తున్నాము. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. ఈ నామములో అమ్మవారి మెడనందు ఉన్నటువంటి మంగళ సూత్రమును వర్ణిస్తున్నారు. శ్రీదేవి మెడనందు లయకారుడు అంటే శివుడు తన స్వహస్తముతో కట్టినటువంటి మంగళసూత్రము ఉండుట వలన ఆ దేవి మెడ ఓ వింత శోకతో ప్రకాశిస్తుంది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. అలాగే ఎవరైనా పెళ్ళి కోసం అంటే పెళ్ళి జరగటం లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఈ నామము కనుక రోజు మినిమం ఒక 11 సార్లు చదువుతుంటే వాళ్ళకున్న దోషాలు అనేవి తొలగిపోయి వాళ్ళకి త్వరగా వివాహం జరుగుతుందని కూడా చెప్తుంటారు. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. సో తెలుసుకున్నారు కదా 11, 12 నామాల యొక్క అర్థాలు. ఇప్పుడు 9 నుంచి 12 వరకు 4 శ్లోకాలని కూడా 2 సార్లు మనం పారాయణ చేద్దాం. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చదా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా. మరొక మారు పారాయణ చేద్దాం. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చదా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా. ఓం శ్రీమాత్రే నమః.